కళ్యాణాంతరంగ శ్రోతలకి పునఃస్వాగతం. నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న పాఠకులకి అభివందనాలు. మేము ఎంఏ మొదటి సంవత్సరం మొదలుపెట్టి ఇంకా నెలైనా కాలేదు. వినాయక చవితి పండగ వచ్చింది. ముందు రోజు రాత్రంతా కూర్చొని శ్రీకళక్క అన్నయ్య కూతురు శుభశ్రీకి, చెల్లెలు సత్యప్రియకి పట్టు లంగాలు కుట్టింది. శుభశ్రీకి నాన్నే పేరు పెట్టారు. శుక్రవారం పుట్టింది, భరణి నక్షత్రం, లక్ష్మీదేవి అని. అమ్మ పేరు కలిసి వచ్చేటాగా సుశీల శుభశ్రీ అని పెట్టారు. తాత జై అనేది శుభశ్రీ జై అంటే చాలా అనుబంధం ఏర్పడింది. శుభశ్రీకి, చెల్లెలు సత్యప్రియకి పట్టు లంగాలు అక్కయ్య కుట్టింది శ్రీకళక్క. నాన్న ఎప్పట్లాగే నల్లాచారి దగ్గర ఆయుర్వేద మందులు తెచ్చుకున్నారు. తెల్లవారింది. అందరి స్నానాలు అయినాయి. నాన్న, అన్నయ్య పట్టు పంచెలు కట్టుకున్నారు. తమ్ముళ్ళు వాచస్పతి, విద్యాధర్ కూడా ముద్దుగా పంచెలు కట్టుకున్నారు. వదిన శ్రీకళ వంటింట్లో ఉన్నారు. నేనేమో పూజ గదిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. అంతా సిద్ధం. నాన్న వచ్చి కూర్చొని పూజ మొదలెట్టారు. అన్నయ్య, తమ్ముళ్ళు పూజ చేస్తున్నారు. కాసేపటికి నాన్న, నాకు ఒంట్లో బాగా అనిపించడం లేదు, మీరు కొనసాగించండి అని తన గదిలోకి వెళ్ళి పడుకున్నారు. ఆచార్య గారు ఇచ్చిన మందులు ఏవో వేసుకున్నారు. అన్నయ్య దేవుణ్ణి పూజని తిట్టుకుంటూ ఉంటే, వద్దు విసుక్కోవద్దు, పూజ కానివ్వండి అని చెప్పారు. ఏదో త్వరగా కానిచ్చేశారు. పిలిస్తే పలుకుతున్నారు కానీ నాన్న కళ్ళు తెరవట్లేదు. సర్దుకొని పడుకుంటున్నారు. మర్నాటికి స్థితిలో ఏ మార్పు లేదు. నేను వెళ్ళి ఆచార్య గారిని పిలుచుకొచ్చాను. ఆయన చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అన్నయ్య స్నేహితుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికి ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు కదా, అందుకని అన్నిటికీ ప్రభుత్వ ఆసుపత్రి. అన్ని పరీక్షలు చేశారు. అది మెనెంజైటిస్ అనే మెదడుకి వచ్చే జబ్బని కోలుకోవడం కష్టమని చెప్పారట. ఒకవేళ కోలుకున్నా జీవితం అంతా మతిస్థిమితం లేకుండా ఉంటుందని కూడా చెప్పారట. మా ఇంటికి 2 ఇళ్ళ అవతల గొల్లపూడి వాళ్ళ ఇంట్లో, అద్దెకున్న వాళ్ళ ఇంట్లో ఒక ఫోన్ ఉండేది. నేను అక్కడే కూర్చొని సమాచారం తెలియగానే ఇంట్లో చెప్పొస్తున్నాను. వదిన, శ్రీకళ ఆసుపత్రికి వెళ్ళొచ్చారు. నాతో నువ్వు రేపు వెళ్దుగానిలే అన్నారు. డాక్టర్లు కష్టమేనంటున్నారు, ఒకవేళ గండం గడిచినా మామూలు మనిషి కాలేరని మళ్ళీ చెప్పారు. ఎలాగైనా మనిషి ఉండాలనే కోరుకుంటాం కదా. డాక్టర్ శివరామకృష్ణయ్య గారు మా డిగ్రీ ఫ్రెండ్ సుజాత వాళ్ళ నాన్నగారు. ఆయన ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నారు. హాస్పిటల్స్, రోగాలు అంతవరకు మాకు తెలియదు. మా అమ్మ, తాతయ్య సునాయాస మరణం కావడం వల్ల ఏం తెలియలేదు. అన్నయ్య హాస్పిటల్లోనే ఉన్నాడు. కాలం మెల్లిగా ఆతృతతో గడుస్తోంది. సాయంకాలం అయింది. నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని తయారవుతున్నాను. ఫోన్ వచ్చింది, అంతా అయిపోయిందని. అందరం నిశ్చేష్టులమైన, ఎవరికి మాట పెగలడం లేదు. అంతా నిశ్శబ్దం. తర్వాత అందరం గొల్లుమన్నాం. పిల్లలు బిత్తరపోయారు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా సానుభూతి మాటలతో మమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వాతావరణం శోకమయమైపోయింది. అది ఆగస్టు 25వ తేదీ. 51 ఏళ్లకి నాన్నకి 100 ఏళ్ళు నిండిపోయాయి. అమ్మేమో 39 ఏళ్లకి కన్నుమూసింది. అనాథలమైపోయామన్న భావన అందరిలోనూ. మా క్లాస్మేట్ మస్తాన్ రెడ్డి అన్నట్టుగా ఆంధ్ర సాహితీ సరస్వతి కన్నీటితో నల్లబడ్డ రోజది. మర్నాడు నగరంలోని విద్యా సంస్థలన్నీ గౌరవ సూచకంగా సెలవు ప్రకటించాయి. నాన్న పార్థివ శరీరాన్ని కారులో ఇంటికి తెచ్చారు. విద్యార్థులంతా సాయం పట్టి లోపలికి తెచ్చారు. నాకు ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టే కనిపిస్తోంది. లోపలికి తెస్తున్న వాళ్ళలో మా క్లాస్మేట్ రామానుజన్ రెడ్డి ముఖం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సముద్రంలాగా విద్యార్థుల రాక. అంతిమ సందర్శనార్థం వీధంతా నిండిపోయింది. మా ఎదురు 2 ఇళ్ళ అవతల రవి గారని ఒక డిఎస్పి ఉండేవారు. నాన్నతో సాహిత్య గోష్ఠులకు వచ్చేవారు. ఆయన తన బలగంతో కంట్రోల్ చేశారు. నాన్న అభిమానులు, శిష్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వెరసి అశేష జనావాహిని. ప్లాట్ఫామ్ పైన చెక్క మంచం వేసి పడుకోబెట్టారు. ఐస్లో నుంచి తీసిన శరీరమేమో
బొట్టు బొట్టుగా నీరు చెమటలాగా కారుతూ ఉంటే సజీవంగా ఉన్నారేమో నాన్న అన్న భ్రాంతి. ఆజానుబాహువు స్ఫురద్రూపినేమో అలా నిశ్చేతనంగా పడుకుని ఉండడం అందరినీ కలిసేస్తుంది. చెల్లెలు సత్యప్రియ 8 ఏళ్ళు ఉంటుంది. తమ్ముడు విద్యాధర్ 9 ఏళ్లవాడు. వాళ్ళిద్దరూ అవన్నీ చూసి తట్టుకోలేరని వాళ్ళని శర్మమావయ్య వాళ్ళ ఇంటికి పంపించాం. సూర్యనారాయణ సూరి అని హిందీ లెక్చరర్ వాళ్ళంట్లో వీళ్ళని గారాబంగా చూసేవారు. ఆయన్ని మేము శర్మమావయ్య అనేవాళ్ళం. ఆయన నాన్నని బావా బావా అని పిలిచేవారు. పాపం వాళ్ళే సత్యప్రియని విద్యని సముదాయించారు. అంతా అయిపోయే వరకు ఇద్దరు వాళ్ళింట్లోనే ఉన్నారు. చెల్లెలు తర్వాత రోజు కూడా శర్మమావయ్య వాళ్ళింట్లో పులుసు కావాలని ఒకటే గొడవ. స్వాతి ముత్యంలో సీన్ గుర్తొస్తుంది కదా. అక్కయ్య హైదరాబాద్ నుంచి బావగారు పిల్లలతో వచ్చేసింది. రెండో అక్క రిషి వ్యాలీలో ఉండేది. తను రాలేకపోయింది సమయానికి, కానీ శ్మశానానికి వెళ్ళి చూడగలిగారు అక్క బావగారు. అన్నయ్య ఇంటికొచ్చి జరిగిన కర్మకాండ గురించి వివరంగా చెబుతూ ఉంటే అందరం బాధగా విన్నాం. ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళే సంప్రదాయం లేదు. మరీ చివరి చూపులు దక్కకపోతే తప్ప నేను హైదరాబాద్ వచ్చాక వెళ్ళడం అలవాటైంది. నిజంగా శ్మశాన వైరాగ్యం చాలా గొప్పది, త్వరగా విడిచిపెట్టదు. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం చాలా కొద్ది సమయమే మనతో ఉంటాయి. మనిషి పోయాక జీవితం గురించిన ఆలోచనలు చాలా కాలం మనల్ని కోలుకోనియవు. మా ఇంట్లో పండగ వచ్చినా, పెళ్ళైనా, మరణమైనా అంటే కష్టసుఖాల్లో కూతవేటు దూరంలో ఉండి వెంటనే వచ్చేసేవారు మా పెద్దమ్మ కూతుళ్ళు, పాపక్కయ్య, పెద్దక్కయ్య. ప్రభాకరం బావ ఎంతో సమర్థంగా అండగా ఉండేవారు. మా అమ్మకి పెద్దమ్మకి 18 సంవత్సరాల తేడాట. మేము చూడను కూడా లేదు పెద్దమ్మని. ఇటు నాన్న ఒక్కరే, ఆయనకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు. అందుకని మాకు పాపక్కయ్య వాళ్ళే పెద్ద దిక్కు. ఆ 13 రోజులు వాళ్ళే అన్నీ అయ్యే నడిపించారు. ప్రతిరోజు పరామర్శకు ఎంతోమంది వచ్చేవాళ్ళు. ఆ భగవంతుడు మా పట్ల అంత దారుణంగా ఎందుకున్నాడా అని బాధపడుతూనే ఉన్నాం. ఆ 10 రోజులు గరుడ పురాణం ఇంట్లో చదివించారు. అది ఇంకా వైరాగ్యాన్ని కలిగించింది. ప్రతిరోజు నాన్న మేనమావ కొడుకులు నరసింగరావు మావయ్య, రాధమావయ్య, రామస్వామి మావయ్య, ఇంకా శర్మ మావయ్య వచ్చి ధైర్యం చెప్తూ ఉండేవారు. నేతి సుబ్బారావు మావయ్య, అత్తయ్య మాతోనే ఉన్నారు. నాన్న మంచితనం, కలుపుగోలుతనం ఎంతోమంది స్నేహితులను కూడబెట్టింది. వాళ్ళంతా వచ్చి ఓదార్చి సాయం అందించడానికి సిద్ధమయ్యారంటే మామూలు సంగతి కాదు. నాన్న ఎవరినీ ఎప్పుడూ కించపరచడం మేము చూడలేదు. గొప్ప వ్యక్తిత్వం. అలాంటి మహనీయులైన దంపతుల కడుపున పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. ఇంట్లో నిండుగా తిరిగే మనిషి అదృశ్యమైపోయారు. నా చదువు మీద ఆశ వదులుకున్నాను నేను. అంత అగమ్య గోచరం. అందరికీ భవిష్యత్తు మీద బెంగే. 1971లో జరిగిన ఈ విషాదం తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు గుండె బరువు ఎక్కుతోంది. తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికి స్వస్తి.